నబీ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సువర్ణ ఉపదేశాలు. ఒక్కటి, కోపాన్ని నియంత్రించండి. కోపం బుద్ధిని మరియు సంబంధాలను నాశనం చేస్తుంది. 2, మంచిది మాట్లాడండి లేదా మౌనంగా ఉండండి. మీ మాటలు పుణ్యంగా కూడా మారవచ్చు, పాపంగా కూడా మారవచ్చు. బుఖారి 6475, ముస్లిం 47. 3, మీకు మీరిష్టపడినదే ఇతరులకు కూడా ఇష్టపడండి. ఇదే నిజమైన విశ్వాసానికి పునాది. బుఖారి 13, ముస్లిం 45. 4, హయా, లజ్జ, సంయమనం నలవర్చుకోండి. హయా విశ్వాసంలో భాగం. ముస్లిం 35. 5, సౌలభ్యం కలిగించండి, కఠినత కాదు. ధర్మం భారంగా మారేందుకు రాలేదు. 6, సుఖ సమృద్ధిలో అల్లాహ్ను స్మరించండి, అప్పుడు కష్టకాలంలో అల్లాహ్ మిమ్మల్ని స్మరిస్తాడు. 7, తల్లిదండ్రులతో మృదుత్వం మరియు ఉపకారం చెయ్యండి, స్వర్గం వారి సేవలోనే ఉంది. 8, మీకు సంబంధించినది కానిదాన్ని వదిలేయండి, ఇది హృదయాన్ని, సమయాన్ని రక్షిస్తుంది. 9, ఎవ్వరినీ తక్కువగా భావించవద్దు, అహంకారం స్వర్గ మార్గానికి అడ్డంకి. ముస్లిం 91, 10, సత్యం పలకండి, సత్యం నీతికి దారితీస్తుంది, నీతి స్వర్గానికి తీసుకెళ్తుంది. 11, చిరునవ్వు చిందించండి, ఒక సాదా చిరునవ్వు కూడా పుణ్యకార్యమే. 12, మరణాన్ని తరచుగా స్మరించండి, అది హృదయాన్ని నిర్లక్ష్యం నుండి మేల్కొల్పుతుంది. ఇవి కేవలం మాటలు మాత్రమే కావు, ఇవి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఇచ్చిన ఆదేశాలు, జీవితాన్ని కాపాడే, సరిచేసే మార్గదర్శకాలు. మనము నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చూపిన ఈ మార్గాన్ని హృదయపూర్వకంగా పట్టుకుంటే అల్లాహ్ సహాయం, శాంతి మరియు స్వర్గం మన నుండి దూరంగా ఉండవు. అల్లాహ్ మాకు అమలు చేసే సౌభాగ్యం ఇవ్వుగాక. ఆమీన్.